వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా 100 తప్పులు చేశారు. సో అందులో 100 తప్పులు చేశారు అంటే కూడా అది అతిశయోక్తి కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన 100 పాపాలన్నీ కూడా ఇప్పటిదాకా శిశుపాలుడి పాపాలను శ్రీకృష్ణుడు లెక్కేస్తున్నట్టు ఏపీ ప్రజలు కావచ్చు, ఇప్పటిదాకా మౌనంగా ఉండే అన్ని చూస్తూ ఉన్న తిరుమల శ్రీవారు కావచ్చు, ఒక్కొక్కటిగా లెక్కలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఏదైతే పాపం శిశుపాలుడి పాపం ఎలా అయితే పండుతుందో 100 తప్పులు చేసిన తర్వాత ఆయన శిరచ్ఛేదం ఎలా జరిగిందో, ఈరోజు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ, ఆయన చేసిన పాపాల పుట్ట ఒక్క లడ్డు వ్యవహారంలోనే తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన, ఆయన భక్తులకి ఎంతో ప్రీతిపాత్రమైన ఆ లడ్డు విషయంలోనే ఆయన పాపాల పుట్ట పగిలింది అనుకోవాలి. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏదైతే తిరుమల లడ్డు వివాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఈరోజు ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డుకి ఈ ఇష్యూ మీద నిరసన తెలుపుతున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ లాంటి అగ్రనేతలు అయితే చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అటువైపు చూసినట్టయితే ప్రభుత్వం ఇప్పటికీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని విజిలెన్స్ రూపంలో వెంటబడుతూ ఉంటే, మరోవైపు టీటీడీ ప్రక్షాళన కూడా చేపట్టారు ఈ ఇష్యూ కేంద్రంగా. ఇంకోవైపు చూసినట్లయితే సిట్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈ ఇష్యూకి సంబంధించి. ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలికి పడింది లడ్డు వ్యవహారం తెర మీదకి రావడంతో. ఈరోజు ఏపీలో ఉన్న గల్లీలో ఉన్న సోషల్ మీడియాలో మొదలుకొని ఢిల్లీలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొదటి వరకు కూడా, అక్కడి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేస్తూ ఉన్నాయి లడ్డు వివాదంలో. ఇక ఓవరాల్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద అన్ని వైపుల నుంచి, కేవలం ఇది ఒకవైపు నుంచో 37 దాడను మనం డిఫైన్ చేయలేం, అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఊపిరి తీసుకోలేనంత స్థాయిలో దాడి జరుగుతూ ఉంది. అసలు ఈ ఇష్యూ నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎలా బయటపడతారనేది ఇప్పటికి $1 మిలియన్ ప్రశ్న అని అనుకోవాలి. అయితే చాలామంది, ఎందుకంటే లడ్డు వివాదం ఇంత హైలైట్ అయింది, ఎందుకంటే అంత స్థాయి ఉంది ఆ లడ్డు ఇష్యూకి. ఎందుకంటే శ్రీవారికే కాదు, భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రసాదంగా దాన్ని భావిస్తారు కొన్ని వందల సంవత్సరాల నుంచి. సో అలాంటి లడ్డు ఈరోజు వివాదం, దాంట్లో జంతు కొవ్వు కలిసింది, అది చెప్పుకోవడానికి మనకి ఎంబ్రాసింగ్గా ఉంటుంది. దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని అనుకోవాలంటేనే, ఆ వర్డ్ ఉపయోగించాలంటేనే మనకి ఎంబ్రాసింగ్గా ఉంటుంది. సో ఆ ఇష్యూ అంత సెన్సిటైజ్ అయ్యడానికి కారణం కూడా అంత పవిత్రంగా ఆ లడ్డూని భావించడమే భక్తులంతా కూడా. ఈరోజు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో అటు మీడియాలో కానీ, ఇటు హిందువుల్లో కానీ, ఇటు హిందూ భక్తుల్లో కానీ జనంలో అంత సీరియస్గా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూకి అంతటి ఫోకస్ వచ్చింది. కానీ ఈ ఇష్యూ ఈ స్థాయిలో లీడ్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది 100వ తప్పు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన 99 తప్పులే దీనికి కారణం అని అనుకోవాలి. 1 కాదు 2 కాదు, అనేక తప్పులు జగన్మోహన్ రెడ్డి టీటీడీ విషయంలో చేస్తూ వచ్చారు. ప్రత్యక్షంగానో పర్సనల్గానో జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉండొచ్చు. వాళ్ళ తాతల కాలం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ అంటే ఆయనకు అభిమానం ఉండొచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేం. అలా అనుకుంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడైన బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతో ఆయన తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తన మామ కోసం ప్రచారం చేయడం జరిగింది, కాంగ్రెస్ కోసం. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. ఎందుకంటే మతం అనేది మన పుట్టుకతో కోరుకుంటేనో, మన పుట్టుక ముందు మనం ఆశిస్తేనో వచ్చేది కాదు మతం, కులం అనేది. సో దాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. అయితే రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగత ఇష్టాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, బట్ ఆయన అందరికీ ప్రతినిధి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ప్రతినిధి కాబట్టి, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు దాంట్లో ఉంటారు కాబట్టి ప్రజల రూపంలో. సో అందరినీ కూడా గౌరవించుకోవాలి, వాళ్ళ ధర్మాలను గౌరవించాల్సిన బాధ్యత ఆయా వ్యక్తుల మీద ఉంటుంది. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే వైఎస్కి దీనికి అతుడేం కాదు. వైఎస్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో దాన్ని ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ తిరుమల కొండ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తర్వాత రోజుల్లో ఎంత దూరం వెళ్ళినాయనే విమర్శలు వచ్చాయి. 7 కొండల్ని 2 కొండలే అన్న విధంగా ఆయన అపచారం కానీ అవహేళన చేసిన తీరు ఆయనకి తర్వాత రోజుల్లో ఆయన పూర్తి స్థాయిలో ఆయన జీవితానికి ఒక పెద్ద సమస్యగా మారింది, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారింది అనేది ఇప్పటికీ జరుగుతున్న చర్చ. దాన్ని మనం కొట్టిపడేయలేం, ఎవరి ఇష్టాలు వాళ్ళవి కాబట్టి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి కాబట్టి. ఆ తర్వాత ఇక చాలామంది ముఖ్యమంత్రులు, వైఎస్ తర్వాత రోసి ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి చివరి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ దెన్ అక్కడి నుంచి చూస్తే తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయి ఉన్నారు. అక్కడి నుంచి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేశారు. సో ఏ సీఎం కూడా ఇప్పుడు దాకా పనిచేసిన ఏ సీఎంలు కానీ, మాజీ సీఎంలు కానీ, లేకపోతే ప్రతిపక్ష నేతలు కానీ ఎవ్వరూ కూడా టీటీడీ విషయంలో అంత దూరం వెళ్ళి అంత డేర్ చేసే ప్రయత్నం చేసి ఉండరు. ఎవరికైనా శ్రీవారి గొప్పతనం ఏంటి, తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం
గొప్పతనం, వెంకటేశ్వర స్వామి సన్నిధి గొప్పతనం ఏంటి అని తెలిసినట్లయితే ఎవరు కూడా ఈ సాహసానికి పూనుకోరని అనుకోవాలి. సో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నం. అందరూ చేసే దారిలో ఆయన వెళ్ళకపోవడం, అందరూ చెప్పేది వినకపోవడం, తన పక్కనే ఉన్న నేతలు చెప్పినా దాన్ని వినిపించుకునే ప్రయత్నం చేయకపోవడం, ఏ ఇష్యూనైనా తెర మీదకి వస్తే దాన్ని మసిమూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేయడం, ఆ 5 ఏళ్ల పాటు ఇదే జరుగుతూ వచ్చింది. సరే పరిపాలన విషయానికి వచ్చినట్లయితే టీడీపీ క్యాడర్ అతి పెద్ద లీడర్లతో సహా క్యాడర్ వరకు కూడా ఆయన కేసుల రూపంలో ఇబ్బంది పెట్టిన తీరు సరే ఆయనకి దానికి రిజల్ట్ కనిపించింది అనుకోవాలి 11 సీట్ల రూపంలో అనేది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోటికి వచ్చినట్లు ఆయన మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అది కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో బటన్ నొక్కే కార్యక్రమాల్లో పెళ్లిళ్ళని అవహేళన చేశారు ఆయన పవన్ కళ్యాణ్, సినిమాలను అవహేళన చేశారు, సినిమాలు ఆడకుండా దానికి టికెట్ల మీద ఆ ఎఫెక్ట్ చూపించారు, బెనిఫిట్ షోలు రద్దు చేశారు. ఇలా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ అష్టదిగ్బంధం చేసిన ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ ఒకే ఒక దెబ్బతో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక రిజల్ట్ చూపించారని అనుకోవాలి, ఒక షాక్ ఇచ్చారని అనుకోవాలి. అంతకన్నా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. ఇక వేరే జగన్మోహన్ రెడ్డి పాలనకి అది రెఫరెండం అనుకున్నా అది రాజకీయంగానే చూస్తారు చాలామంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ స్థాయిలో 1 by 1 ఇష్యూలన్నీ కూడా ఆయన మీద ముప్పేట దాడి జరుగుతూ వస్తుంది. అసలు ఒక ఇష్యూ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేటప్పటికే ఇంకో ఇష్యూ ఆయన మీద దాడి చేస్తూ వస్తుంది. అసలు వీటి నుంచి ఈ సమస్య నుంచి ఎలా పక్కకు తప్పించుకోవాలనే ఆలోచనలోనే ఆయన సతమతమవుతూ ఉన్నారు. అసలు ఆ పార్టీ నేతలు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేనంత సెన్సిటివ్ ఇష్యూస్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎదురుపడి. ఈవీఎంస్ పగలగొట్టిన ఇష్యూలో ఒక పిన్నెలను చూస్తే అక్కడికి వెళ్ళి ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించి ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి అని మాట్లాడడం జరిగింది. పల్నాడులో తన కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుని ఒకరు చనిపోతే సో అది టీడీపీ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా నందిగం సురేష్ అంత మిస్టేక్ చేసి ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి జైలుకి వెళ్తే నందిగం సురేష్ మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఒకటే కేసు కాదు. ఆయన కోసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులన్నీ కూడా నిజంగానే ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆ స్థాయిలో ఇరుకుని పడడానికి కారణం గత 5 ఏళ్ల కాలంలో ఆయన చేసిన తప్పులేని అనుకోవాలి. కాకుంటే వాడి నుంచి ఎక్కడ కూడా ఆయన రియలైజేషన్ అయ్యే ప్రయత్నం అయితే జరగట్లేదు. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మిగతాదంతా ఒక ఎత్తు అయితే టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మరొక ఎత్తు అనుకోవాలి. ఎంత తనకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి ఆ బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నా మళ్ళా ఆ బురద ఆయనకి అంటుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే టీటీడీ ఒక ఇండిపెండెంట్ బోర్డు ఉన్నప్పటికీ, బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఒక ఇండిపెండెంట్ బాడీ ఉన్నప్పటికీ దాన్ని మొత్తం వెనుకొని మేనేజ్ చేసి అంతా కూడా ప్రభుత్వమే. ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టీటీడీ బోర్డు మీద ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా సరే, ఎవరు కాదన్నా సరే, ఎవరు అవునన్నా సరే. చాలాసార్లు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ కూడా కాంట్రవర్సీ అవుతూ వచ్చింది. దేవదేవుడిని ఇండిపెండెంట్గా ఉంచాలనే ఎప్పుడు కూడా ఒక వాదన జరుగుతూ ఉంటుంది. బట్ జరుగుతూ ఉంటుంది పొలిటికల్గా. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీని ఒక పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేసింది. మనం డే 1 నుంచి చూసినట్లయితే కొన్ని ఇప్పుడు మనం 99 తప్పులు కూడా ఇక్కడ చెప్పుకోలేం కాబట్టి, టైం డ్యూరేషన్ కాబట్టి మనం చెప్పుకునే కొన్ని ఇష్యూస్ అన్న హైలైట్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన బాబాయ్ సుబ్బారెడ్డిని అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా పెడతాం. అది కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. చాలామంది సుబ్బారెడ్డిని అక్కడ నియమించేటప్పుడు చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయమ్మతో పాటు సుబ్బారెడ్డి వైఫ్ చాలాసార్లు బైబిల్ పెట్టుకొని చాలాసార్లు ఆమె కనిపించిన తీరుతో ఆమె క్రిస్టియన్ అంటూ కూడా అందరూ డినై చేశారు కూడా. కానీ సుబ్బారెడ్డినే పట్టుబట్టి మరీ జగన్మోహన్ రెడ్డి నియమించారు. అందుకు కారణం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలన్న కారణంతో సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఎన్నిసార్లు సుబ్బారెడ్డి రిక్వెస్ట్ చేసినా ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కన్విన్స్ చేసేందుకు ఎన్నికలకు ముందే ఆయనకి టీటీడీ బోర్డు ఇస్తానని చెప్పి కూడా జగన్ హామీ ఇచ్చున్నారు. ఆ హామీని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి, అసలు టీడీటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి తన బాబాయినే అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు సుబ్బారెడ్డి రూపంలో. ఆయన అయ్యప్ప స్వామి మాలేసుకున్నారనో ఇంకోటనో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినా సుబ్బారెడ్డి నిర్ణయాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లోట్లోంచి వచ్చిన నిర్ణయాలని అనుకోవాలి. నిన్న మొన్న ఆయన పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ వస్తుంది సోషల్ మీడియాలో. 100 ఉన్న 1000 ఉన్న సుప్రభాత్ సేవని 5000 చేయండి, 5000 ఉన్న తోమాల సేవని తీసుకెళ్ళి 10,000 చేయండి అన్నట్టు ఆయనకు ఒక ఎండార్స్ చేసినట్టుగా ఆయన చేసిన ప్రకటనలు చూస్తే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. అదొక ఎగ్జాంపుల్ చాలు సుబ్బారెడ్డిని విజిలెన్స్ ఎందుకు ప్రశ్నించకూడదు అనడానికి. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే సుబ్బారెడ్డి పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక వివాదాలే. 2 సార్లు దాన్ని ఆయన రెన్యువల్ కూడా చేశారు. సుబ్బారెడ్డి తనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని రిక్వెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మాటను వినిపించుకోలేదు. పేరుకి సుబ్బారెడ్డి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉంటే ఇక మెంబర్స్ని ఎప్పుడు ఎందుకు ప్యాక్ చేసి పడేశారు. దాదాపు ఎక్సెప్షియో అందరూ కలిపి ఒక 50 మంది సభ్యులు చేశారు ఆ బోర్డులో. ఇక జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి వాళ్ళని కమిటీలో సభ్యులుగా బోర్డు మెంబర్స్గా కూడా నియమించడం జరిగింది. లైక్ చెవిరెడ్డి లాంటి వాళ్ళని కూడా. ఆ తర్వాత మనం చూస్తే ఇక సేవా టికెట్లు, ఆద్యత సేవా టికెట్లు అమాంతం పెంచేశారు. ఇక శ్రీవాణి అనేది శ్రీవాణి టికెట్ల స్కామ్ అనేది అసలు మనం చెప్పుకుంటే ఒక దురవస్థ అనుకోవాలి. ఇక అంతేకాదు, ఇక అటు పెద్దిరెడ్డి దగ్గర నుంచి రోజా దాకా
టికెట్ల వ్యవహారం, వీఐపీ టికెట్ల పేరుతో టికెట్లు పెట్టుకోవడం, వాళ్ళతో పాటు ఒక 30-40 మందిని అదొక తిరునాళ్ళలాగా టీటీడీలోకి తీసుకెళ్లి లోపల ఆలయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయడం. ఈరోజు ఆధారాలతో సహా అవన్నీ బయటకు వస్తుంటే భక్తులు కూడా నివ్వెరపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే శ్రీవారి ప్రసాదాలకి ఎంతో గొప్పతనం ఉంది, ఎంతో వైభవం ఉంది ఎన్నో సంవత్సరాలుగా, శతాబ్దాలుగా. బట్ వాటిని కూడా కంటామినేట్ చేసే ప్రయత్నం చేయడం. శ్రీవారి అన్నప్రసాదం గత 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఎవరైనా తిరుమల వెళ్ళి ఉంటే శ్రీవారి అన్నప్రసాదాన్ని టేస్ట్ చేస్తే తెలుస్తుంది. స్వయంగా నేను టేస్ట్ చేసి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది అసలు అది ప్రసాదం కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. అంత స్థాయిలో క్వాలిటీ తగ్గించి భక్తులను అంటే అంత హీనంగా చూసిన పరిస్థితి అయితే ఉంది. చాలాసార్లు భక్తులు గగ్గోలు పెట్టి గొడవలు పెట్టుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక లడ్డు తీసుకొచ్చుకుంటే, ఎంతో పవిత్రమైన లడ్డూని తీసుకొచ్చుకుంటే ఆ లడ్డూని తీసుకెళ్ళి 2 రోజులకే అది పురుగులు పడి పాడైపోయిన పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు బూజు పట్టిపోయిన పరిస్థితి ఉంది. వీడియోలు తీసి మరీ భక్తులు అప్డేట్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక ఇదొక ఎత్తు అయితే, ఇక ఏకంగా ఒక దశలో తిరుమల అత్యంత పవిత్రమైంది తిరుమల అనేది. డే అండ్ నైట్ కూడా ఒక వైకుంఠ ధామం అంటారు దాన్ని. సో అలాంటి తిరుమలలో పందులు తిరుగుతూ ఎన్నోసార్లు వీడియోలోకి రావడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అవడం జరిగింది. ఇక ఒక గంజాయి సేవిస్తూ, గంజాయితో పాటు కొంతమంది తిరుమలలో లాడ్జీల్లో దొరికిన సందర్భం కూడా ఉంది. ప్రభుత్వ కాటేజీలను కూల్చేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా అక్కడ కాటేజీలు కట్టించిన పరిస్థితి కూడా ఉంది. ఇక అన్యమత వివాదాలు అయితే ఎన్నో ఉన్నాయి. సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు టీటీడీ పుస్తకాల్లో అన్యమత ప్రచారం జరగడం, అన్యమతస్తులు అక్కడ ప్రేయర్ చేస్తూ కూడా దొరికిపోవడం కాటేజీల్లో, ఎన్నోసార్లు ఇలాంటి వివాదాలు కొల్లలు అనుకోవాలి. ఇక అంతేకాదు టీటీడీ పైన టెంపుల్ పైన డ్రోన్లు ఎగరేశారు. ఒకటి కాదు 2 సార్లు డ్రోన్ ఎగరేయడం జరిగింది. దాని మీద ఎక్కడా కూడా ఒక ఎంక్వైరీ కానీ అసలు ఎందుకు జరిగిందనేది కానీ ఎవరి దృష్టిలో కూడా లేదు. ఎందుకంటే విమాన గోపురం ఉంటుంది టీటీడీ ఏదైతే ప్రధాన ఆనంద నిలయంకి పైన. సో అక్కడ దాన్ని మనం ఎక్కడా కూడా శ్రీవారి ఎత్తు కంటే ఎక్కడా కూడా ఏమీ ఎగరకూడదు గాల్లో విహంగాలని చెప్పేసి అక్కడ హెలికాప్టర్లు కూడా ఎగరడం నిషేధం టీటీడీ పరిసర ప్రాంతాల్లో. అలాంటి చోట డ్రోన్లు ఎగరవేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నోసార్లు లోపల ఉన్న పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ఫోటోల రూపంలో, విజువల్ రూపంలో బయటకు వచ్చినా వాటిని చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే లేదు. ఇక వీటన్నిటికంటే పీక్స్ ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా బాధ్యతలు తీసుకుని కొత్తలో సుబ్బారెడ్డి అనుకుంటే సుబ్బారెడ్డి వాళ్ళ తాత అనుకోవాలి భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన మీద ఎప్పటి నుంచో ఆయన నాస్తికుడుగా ఉన్నారు. ఆయన కొంచెం లెఫ్ట్ భావాలు కూడా ఉన్నాయి, అందులో తప్పేం లేదు. బట్ తన కూతురు పెళ్లి కూడా కైరస్ సాంప్రదాయంలో చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత సో ఏదైతే నడకదారిలో భక్తుల మీద పులులు దాడి చేసి ఒక పాపను చంపేయడం జరిగింది. ఈ క్రమంలోనే అందరికీ దుడ్డు కర్రలు ఇస్తాం, కర్రలు పట్టుకొని వెళ్ళండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా, ఎంత వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు కూడా అప్పట్లో వైరల్ కావడం జరిగింది. ఇలా 1 కాదు 2 మనం చెప్పుకుంది చాలా కొంచెం మాత్రమే. ఇక రోజా టీటీడీకి తిరుమల దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ పొలిటికల్ కాంట్రవర్సీ చేయడం, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టడం, అలా ఒక 1000 సార్లైనా రోజా చేసి ఉంటుంది టీటీడీ ముందు నుంచొని బయట గొల్లమండపం దగ్గర మీడియా ముందు మాట్లాడుతూ. వైసీపీ నేతలు ఎవరు వెళ్ళినా టీటీడీని ఒక పునరావాస కేంద్రంగా అక్కడ మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇక వాట్ నాట్ అక్కడ లేనిదేంటి అన్న తీరుగా ఆ పవిత్రమైన ఆ స్థలాన్ని ఆ స్థాయిలో కంటామినేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ప్రతి చిన్న విషయంలో కూడా, ఆఖరికి ఎక్కడి నుంచో తెప్పించే ముడి సరుకుల విషయంలో కూడా. ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి కోసం చెవిరెడ్డి లాంటి వాళ్ళు సో టీటీడీ ఎక్కడైనా కూడా పరమ పవిత్రంగా ఉంటుంది. దాని తరపున కట్టే ఆలయాలు కానీ చాలా చోట్ల, దానికోసం సర్వే బ్రహ్మోత్సవాల కోసం చాలా చోట్ల లైక్ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అప్పటికప్పుడు టెంపరీగా టీటీడీ వాళ్ళు నమూనా ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అలాంటి ఆలయాలు అంటే ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అది కూడా డైరెక్ట్గా టీటీడీ అన్నట్టుగా ఏదైతే భక్తులు కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి టీటీడీ ఆలయ నమూనాని చెవిరెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు, తాడేపల్లి ఇంటి ముందు ఒక సెట్టింగ్ వేశారు. ఆయన ప్రతిసారి కూడా ఏదైనా చిన్న అవకాశం వచ్చినా భారతిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ సెట్టింగ్లో కూర్చోబెట్టి పూజలు చేయించడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రసాదాలను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భారతి తీసుకున్న సందర్భం మనం చూడం, పక్కన పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాసన చూసి. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసా అని కూడా వైరల్ అవుతుంది ఈరోజు ఆ వీడియోస్ అన్ని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 20-30 కవర్ చేసాం. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు 1 కాదు 2 కాదు, సో 100 తప్పులని అనుకోవాలి. 99 తప్పులు చేస్తే ఇక ఆయన వీటన్నిటికీ ప్రతిఫలంగానే ఆయన అధికారానికి దూరం అయ్యారు. దేవుడి నామాల తరహాలో 11 స్థానాలకు ఆయన పరిమితమయ్యారు. ఈరోజు వీటన్నిటికీ కూడా పీక్ స్టేజ్లో ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన దేవుడు ఆయన వదిలిపెట్టట్లేదు. అందుకే ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. ఏ స్థాయిలో లడ్డు కంటామినేట్ అయిందనే విషయం
ఆఖరికి ప్రపంచ స్థాయిలో ఉన్న తెలుగు వాళ్ళకి హిందూ భక్తులు కూడా ఈరోజు ఒక ఆవేశాన్ని ఆవేదనని కూడా కలిగిస్తున్న పరిస్థితి. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని పెళ్లిళ్ళలో పంచారంటేనే, ఎన్నికలప్పుడు కూడా ఇంటింటికి పంచారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దేవుడితో ఆడుకున్నారు, దేవుడితో ఆటలాడారు అని. అందుకే సమయం వచ్చినప్పుడే సంభవామి యుగే యుగే అని చెప్తారు. దేవుడు ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు నేను ప్రకృతి రూపంలో వస్తాను, నేను సృష్టికర్తను అవుతాను, నేను విలయాన్ని సృష్టిస్తాను అని. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఒక పెద్ద కష్టంగానే చెప్పాలి. అంటే స్వయంకృతాపరాధం, కష్టం కూడా కాదు ఇది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా 99 తప్పులు చేసుకుంటూ వస్తే అల్టిమేట్గా ఇది లడ్డూ వివాదం అనేది మాత్రం ఒక 100వ తప్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అందుకే ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు చాలాసార్లు, మనం ఇందాక చెప్పుకున్నాం సంభవామి యుగే యుగే అని. సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎటు దారికి ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ నేతలు ఎవరు సపోర్ట్కి రావట్లేదు. ఆఖరికి షర్మిల లాంటి వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతూ ఉన్నారు. ఆయన పక్కనే ఉన్న నేతలు కూడా దమ్ముంటే ఎంక్వైరీ వేయండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకే వణికిపోతూ ఉన్నారు వాళ్ళు. ఆయన చేసిన తప్పులు మనకెక్కడ తగులుకుంటాయా దేవుడి రూపంలో అనేసి. ఈరోజు అందుకే ఎవరు కూడా, అంతమంది నేతలు ఉంటే ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. రోజా లాంటి వాళ్ళని మాట్లాడి ఇష్యూని డైవర్ట్ చేయాలని సలహా ఇచ్చినా రోజా మాటలను ఎవరు కూడా ఈరోజు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. విత్ ప్రూఫ్స్ ఎవిడెన్షియల్తో ఈరోజు టీటీడీ ముందుకు రావడం అనేది, టీడీపీ ముందుకు రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చిక వెలక్కాయ పడ్డట్టని అని అనుకోవాలి. మరి ఈ ఇష్యూ నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మోడీకి లేఖ రాయడం, చంద్రబాబు బుద్ధి వచ్చేలాగా చేయండి అంటూ కూడా మాట్లాడడం, ఇది అటు మోడీ షాల్నే ఉలిక్కి పడేలా చేస్తోంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మోడీ అంశ ఎలా ఫర్మ్గా వ్యవహరిస్తారు దీన్ని బట్టి, టీటీడీ విషయంలో అనే దాన్ని బట్టే నెక్స్ట్ వాళ్ళ మూమెంట్ కూడా ఉండబోతోంది, వాళ్ళ జనం నుంచి వచ్చే అప్లాజ్ కూడా ఉండబోతోంది. అందుకే ఇప్పుడు వాళ్ళు తొందరపడి ఈ విషయంలో అంత సీరియస్గా చంద్రబాబు మీదో లేకపోతే ఆ ఇష్యూ మీద ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదని అనుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి రాసిన లెటర్ కూడా వాళ్ళంత పరిగణలోకి తీసుకుంటారని కూడా మనం అనుకోం ఇప్పుడున్న ఈ క్రైసిస్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది నిజంగా టీటీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న 99 తప్పులే ఈరోజు 100వ తప్పుకి కారణమయ్యాయి. సో అక్కడ మనం చూసే శిశుపాలుని శ్రీకృష్ణుని సంహరించినట్టే ఈరోజు వైసీపీ భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలో పడ్డట్టే అనుకోవాలి ఈ ఒక్క ఇష్యూ కేంద్రంగా. మరి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు బయటపడతారు, ఇప్పటికైనా ఆయన చేసిన 100 తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేస్తారన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.